హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి నార్త్ వెస్ట్ కార్నర్లో 194 గజాలలో మంచి ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి ఉన్నటువంటి G+1 పెంట్ హౌస్ తోటి మీ ముందుకు ఒక మంచి కార్నర్ హౌస్ అనేది తీసుకొచ్చేసాను. ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనతో పాటు ఈ హౌస్ యొక్క ఓనరు సాయి కిరణ్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ప్రతి ఒక్క విషయం, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు, క్వాలిటీ ఏంటి, ప్రైస్ విషయం, ఎగ్జాక్ట్ లొకేషన్ అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇలాగే ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కానీ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ హౌస్ కూడా కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. ఈ వీడియోలో సార్ యొక్క నెంబర్ డైరెక్ట్ పైన డిస్ప్లే అవుతుంది కానీ ఈ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఇతర విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. హౌస్ చూసిన తర్వాత ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది, మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ సార్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు. ముందుగా మనం ఈ హౌస్ మొత్తం చూసేద్దాం. సార్ ద్వారా హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ప్లానింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. పదండి. హాయ్ సార్. హలో సార్. తప్పకుండా మన ద్వారా ప్రీవియస్గా కూడా మనం మన ఛానల్ ద్వారా మనం హౌసెస్ అనేది సేల్స్ అవ్వడం జరిగింది. నాకు చాలా ఆనందకరమైన విషయం అది. మళ్ళా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు, మళ్ళీ మన ఛానల్ ద్వారా మనం కస్టమర్స్ ముందుకైతే తీసుకెళ్తున్నాం. మీ హౌసెస్ అంత ఫాస్ట్గా మన ఛానల్ ద్వారా వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా మీరు ఇచ్చినటువంటి బిల్డ్ క్వాలిటీ సార్. ఎక్సలెంట్గా ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు. మనకి ఇచ్చినటువంటి ఆ లోపల ఉన్నటువంటి ప్లానింగ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. సో ఈగల్లీ నేను కూడా రాగానే ఫస్ట్ ప్లానింగ్ అనేది చేస్తాను. చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మీరు కూడా పూర్తిగా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే చూడండి. సార్ ముందు ఈ హౌస్ ఉన్నటువంటి హౌస్ స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ యొక్క డైమెన్షన్స్, రోడ్స్ గురించి, కాలనీ గురించి మన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది ఎంవిఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుండి మనకి అప్రాక్సిమేట్లీ 400 మీటర్స్ 500 మీటర్స్ లోపే ఉంటుంది. ఓకే. ఇది ఏవి రెడ్డి వెంచర్. ఓకే. మనకి ఇది బిల్డింగ్ వచ్చి మనకి కార్నర్ బిట్. ఓకే. ఇది వచ్చి 30 ఫీట్ రోడ్ వెస్ట్ సైడ్. ఓకే. 25 ఫీట్ వచ్చి మనకి నార్త్ సైడ్. ఓకే. మనకి ప్లాట్ వచ్చి 194 స్క్వేర్ యార్డ్స్. ఓకే. 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 ఇది గ్రౌండ్ ఫస్ట్ పెంట్ హౌస్ ఉంటుంది. ఓకే. గ్రౌండ్ లో వచ్చి 1 BHK, పెంట్ హౌస్ 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ మాత్రం 2 BHK ఉంటుంది. ఓకే. మనకి పెంట్ హౌస్ కూడా 1 BHK ఉంటుంది. ఓకే సార్. మనం లోపలికి వెళ్ళి ప్లానింగ్ దీని గురించి, కన్స్ట్రక్షన్ గురించి కూడా చూద్దాం. సార్ మనకి ముందుగా మనకి ఈ 30 ఫీట్ అండ్ 25 ఫీట్ రోడ్స్ లలో ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ గురించి చెప్తారా సార్? మనకి ఇది వచ్చి 35 ఉంటుంది. ఫేసింగ్ వచ్చి వెస్ట్ సైడ్. ఓకే. మనకి డెప్త్ వచ్చి 50 ఉంటుంది. ఓకే. మనకి ఇది లోపలికి మనకు కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి. చూడండి, మనకి అసలు గేట్ కూడా మంచి క్వాలిటీ గేట్ అనేది యూజ్ చేశారు. మనకి మెయిన్ ఎంట్రన్స్ అప్పుడు కూడా ఒక చిన్న ఆర్చ్ లాగా మనకి LED లైట్స్ తోటి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. చూడండి సార్, మీరు ఎక్కడ హౌస్ కట్టినా ఇది అనేది కామన్ గా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం కస్టమర్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ గా ఉండాలి. ఓకే. ఒకటి కొన్ని అయితే మనం క్వాలిటీతో పాటు అట్రాక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంటికి మనం మాక్సిమం అది ఇస్తున్నాం. ఓకే. డిజైనింగ్ లుక్ కూడా మనకి బాగుండేలాగా డెఫినెట్ గా సార్. ఇది మనకి కార్ పార్కింగ్, ఇది మొత్తం వచ్చేసి మన గ్రానైట్ తోనే డిజైన్ చేసినట్లున్నారు. మొత్తం గ్రానైట్. ఇది మొత్తం గ్రానైట్. మనకి కార్ పార్కింగ్ మొత్తం కూడా మొత్తం సీలింగ్ తో మొత్తం కవర్ చేసాం పార్కింగ్ అంతా. ఓకే. అప్రాక్సిమేట్లీ మనకి పెద్ద SUVs, ఇన్నోవాస్ అయితే మనం 2 కార్లు పెట్టుకోవచ్చు. ఓకే. బైక్స్ కూడా ఒక 2-3 పెట్టుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి బోర్ పాయింట్ అనేది కూడా అవైలబుల్ లో ఉంది. మనకి డెప్త్ ఎంత ఇచ్చారు సార్? ఇది మనం 500 ఫీట్ వేసాము బోర్. మనకి 200 లోనే వాటర్ ఫుల్ గా వచ్చినాయి. ఓకే. ఇంకా మనకి ఫ్యూచర్ పర్పస్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేదు. ఇంకోటి సంపు కూడా ఉంటుంది. ఇది సంపు ఒకటి. ఓకే. మనకి అప్రాక్సిమేట్లీ ఒక 700-800 లీటర్స్ కెపాసిటీ. ఓకే. డెఫినెట్ గా. ఇంకొకటి మనకి మంచినీళ్ళ కనెక్షన్ లైన్ గురించి, మంచినీళ్ళ వాటర్ లైన్ ఉంది, డ్రైనేజ్ ఉంది. ఓకే. ఎవ్రీథింగ్ అన్ని కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే షూర్ సార్. ఇప్పుడు మనకి
ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి నార్త్ ఫేసింగ్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి నార్త్ ఫేసింగ్ లో 1 BHK డిజైన్ చేశారు. మనకి వచ్చి ఎంట్రన్స్ వచ్చి మనకి మెయిన్ గేట్ వచ్చి మనకి వెస్ట్ సైడ్ నుండి వస్తాము. ఓకే, నార్త్ సైడ్ కూడా ఉంది కానీ ఓన్లీ మనం వాకింగ్ పర్పస్ ఉంటుంది. సైడ్ రోడ్ ఉంది కాబట్టి 2 గేట్స్ పెట్టాము. ఓకే, సో మనం ఎంటర్ అవ్వగానే వెస్ట్ సైడ్ నుండి మనకి కింద సింగిల్ బెడ్రూమ్ మెయిన్ హాల్ లోకి ఎంటర్ అవుతాం. ఆ ఫేసింగ్ వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ అవుతుంది. ఓకే, మనకి ఈ మెయిన్ డోర్ యొక్క చూడండి క్వాలిటీ కూడా మంచి ఇండియన్ టేక్ వుడ్ డోర్ కదా సార్ ఇది. ఇండియన్ టేక్ వుడ్ ఉంటుంది మొత్తం. మంచి ప్రీమియం లుక్ తోటి మంచి ఫినిషింగ్ తోటి ఉంది. ఈ డోర్ కూడా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు సార్ వాళ్ళు. ఇక మనం లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ప్లానింగ్ కూడా చూద్దాం. సో మనం ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో మనం లోపల 1 BHK లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది ఎంటర్ అవ్వగానే మనకి ఇది వచ్చి హాల్ అండి. ఓకే, దీనికి మనకి ఈస్ట్ లో పక్కనే పూజ రూమ్ ఉంటుంది. ఓకే, ఇది డోర్ బ్రాస్ హ్యాండిల్స్. ఓకే, మంచి క్వాలిటీ ఉన్నాయి ఐటమ్స్. ఇది పూజ రూమ్. ఓకే, దీని పక్కనే మనకి కిచెన్. ఓకే, మీకు స్పేషియస్ గా ఉంటుంది. చూడండి చాలా స్పేషియస్ గా ఉంది. ఒక 4 మెంబర్స్ అయినా ఈజీగా ఫ్రీగా చేసుకోవచ్చు. ర్యాక్స్ కూడా మీకు ఎవ్రీథింగ్ సెల్ఫ్ లో మొత్తం మనం కబోర్డింగ్ చేసుకున్నా గానీ మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు మనకి మొత్తం ప్లాట్ఫామ్ వచ్చి ఎల్ షేప్ మొత్తం బ్లాక్ గ్రానైట్ తో అయితే అండ్ విండోస్ కూడా మనకి మొత్తం ఫ్రేమ్ వచ్చి ఓకే బ్లాక్ గ్రానైట్ తో ఫ్రేమ్ చేసాము. ఓకే, అండ్ యూపీఎస్సీ విండోస్ ఇవి. ఓకే, గ్రీన్ టెక్ కంపెనీ. ఓకే, మంచి క్వాలిటీ నెంబర్ 1 వారంటీతో ఉంటుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి గ్రిల్ ఇచ్చారు విత్ మస్కిటో జాలెట్ వచ్చి మొత్తం హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్. డెఫినెట్ గా సార్. మీకు ఇప్పుడు మనము ఈ హాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. సోఫా సెట్ వేసుకుంటే మనకి ఇది వచ్చేసరికి ఆపోజిట్ లో మనకి టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు. మనకి ఈ స్పేస్ లో మనం కనుక సోఫా యూనిట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మంచి స్పేషియస్ గా ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. 4 చైర్ డైనింగ్ టేబుల్ ఇట్లాంటి చిన్నవి మనం కార్నర్ లో సెట్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా మనకి ఇక్కడ కార్నర్ లో మనకి మాక్సిమం సోఫా సెట్స్ అయిపోతాయి. ఓకే, ఓకే, అది ప్లేస్ లో మనం డైనింగ్ చిన్నది కావాలంటే అవును ఒక 4 చైర్స్ ఉన్న చిన్న టేబుల్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇది హాల్ నుంచి రాగానే మనకి ఇదేమో కామన్ బాత్రూమ్ వాష్ ఏరియా ఉంటుంది. ఇది ఇక్కడ సింక్ వస్తుంది. ఓకే, ఇది వాష్రూమ్ అండి. ఓకే, వాష్రూమ్స్ కూడా యూపీవీసీ డోర్, డబ్ల్యూపీసీ డోర్స్, డిజైన్స్ ఇలా చూడొచ్చు. సేమ్ మనం మెయిన్ డోర్స్ ఏవైతే పెట్టినాం బెడ్రూమ్స్ కి అదే డోర్ ఉంటుంది. అవి డోర్స్ మనం వాష్ ఏరియాస్ కూడా పెట్టేసాం. ఇక మనకి ఈ లాక్స్ సార్ యూరోపా లాక్స్. ఇది యూరోపా లాక్స్. ఒకటి విషయం ఏంటంటే దీనిలో వాల్ మౌంటెడ్ కుడ్డీలు పెడతాం. మామూలుగా అయితే జనరల్ గా అందరూ మామూలుగా పెట్టేస్తున్నారు. అవును, ఇప్పుడు మనం ఏంటంటే దానిలో కూడా కాంప్రమైజ్ కాకుండా వాల్ మౌంటెడ్ కుండీస్ పెట్టేసాం. కొంచెం ప్రీమియం గా ఓకే, ఇది మనకు వచ్చేసరికి ఇది కింద ఉన్నటువంటి బెడ్రూమ్. ఇది వచ్చి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కదా. ఇప్పుడు మనం దానికి బెడ్రూమ్ అన్నట్టు. ఓకే, ఓకే, ఇది కూడా మనకి డబ్ల్యూపీసీ డోర్స్. మంచి క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ బాగుంది. మనకి ఇది సైజ్ కూడా బాగుంది సార్. కాకపోతే చిన్న మనకు రీసెంట్ గా మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ కింద కొంచెం స్టోరేజ్ లాగా ఉంది. మనకి ఎవ్రీథింగ్ మీకు రెడీ టు మూవ్ అన్నమాట. పొజిషన్ హౌస్ మొత్తం మనకి మొత్తం చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. సో గైస్ చూసారు కండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి 1 BHK నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటిది ప్లానింగ్ అండ్ మనకి ఎవ్రీథింగ్. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. సార్ మనం ఇప్పుడు ఏదైతే మనకి పైకి వెళ్ళేటువంటి ఈస్ట్ సైడ్ స్టెప్స్ అనేది డిజైన్ చేశారు కాబట్టి మనకి ఇప్పుడు ప్లాట్ వచ్చి మనం నార్త్ ఈస్ట్, మనం ఎంట్రన్స్ మెయిన్ ఈస్ట్ నుండి వెస్ట్ నుండి వస్తాము గేట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో. ఓకే, కాకపోతే మనం స్టేర్ కేస్ జనరల్ గా ఏంటంటే అందరూ ఈస్ట్ అంటే రోడ్ ఎటు ఉంటే అటే వేస్తారు. అవును, వెస్ట్ సైడ్ వేస్తారు. రూమ్స్ అనేవన్నీ ఇట్లా స్ట్రైట్ గా వస్తాయి. అవును, బెడ్రూమ్ పక్కన బెడ్రూమ్ ఇట్లా కిచెన్ అలా కాకుండా మనం ఏం చేసామంటే డిఫరెంట్ గా చేసాము. ఇంకోటి ఏంటంటే దానివల్ల మనకి అడ్వాంటేజ్ ప్లేస్ ఒకటి, మనకి రూమ్స్ అనేవి పెద్దగా వస్తుంది. ఇంకోటి మనం వెస్ట్ సైడ్ మెట్లు వేస్తే ఈ ఈస్ట్ సైడ్ అనేది మనకి క్లోజ్డ్ అయిపోతుంది. అంటే పక్కన ఇల్లు కట్టినా గానీ మనకి వెంటిలేషన్ ఇదంతా సరిగా రాదు, ఎయిర్ ఫ్లో అనేది. సో మనం ఈస్ట్ లో వేసుకుంటే ఏంటంటే మనకి పైకి వచ్చేసరికి ఎంట్రన్స్ ఈస్ట్ అయిపోతుంది. సేమ్ ఈస్ట్ బిల్డింగ్ ఎలా వస్తుందో సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి సేమ్ ఈస్ట్ ఫేసింగ్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇంకోటి మనకి వెంటిలేషన్ కూడా మనకి పక్కన ఇల్లు కట్టినా గానీ వెస్ట్ ఫేస్ అయినా గానీ మనకి ఈస్ట్ ఫేసింగ్ మంచిగా
ఫ్రీగా ఎయిర్ ఫ్లో కానీ వెంటిలేషన్ కానీ బాగుంటుంది. ఓకే ఓకే. సో మనం అందుకని వెస్ట్ లో వేయకుండా మనం ఈస్ట్ లో స్టేర్ కేస్ అనేది డిజైన్ చేసాం. డెఫినెట్ సో గా ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది పైకి వెళ్ళేది మనకి ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఓకే, దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసినట్లు ఇక్కడే మనకి 4 to 5 ప్యాసింజర్స్ కెపాసిటీ గల ఒక లిఫ్ట్ అయితే ప్రొవిజన్ వదిలేము. కస్టమర్స్ వాళ్ళు ఫ్యూచర్ లో పైన ఏమన్నా ఇంకా వాళ్ళు మళ్ళీ ఒకసారి మనం ప్రొవిజన్ వదలకపోతే ఛాన్సెస్ ఉండవు. సో మళ్ళీ డిస్ట్రాయ్ చేయడము మళ్ళీ అన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఏంటంటే ముందుగానే ప్లాన్ చేసి పెట్టేసి. ఓకే సార్, మనం ఇక మళ్ళీ పైకి వెళ్ళేసి ఈస్ట్ ఫేసింగ్ లో ప్లాన్ చేద్దాం. ఈ స్టేర్ కేస్ కిందనే మనకి ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి. ఓకే, చుట్టూ మనం తిరగడానికి సెట్ బ్యాక్స్ అనేది క్లియర్ గా వదిలేసి మనకి ఈ స్టెప్స్ కి కూడా మొత్తం గ్రానైట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇది కూడా చూసుకుంటే ఎస్ఎస్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇది. ఓకే ఓకే, సరే సార్, పైకి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నాము. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాము. ఓకే, మన ఎంట్రన్స్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఈస్ట్ ఫేసింగ్ గా మారిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ పక్కనే లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది. ఓకే, మనకి ఎంటర్ అవ్వగానే లిఫ్ట్ రేపు పెట్టుకున్నా కానీ వాళ్ళు పక్కనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్లాట్ అనేది నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉన్న మనకి ఓనర్ పోర్షన్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ వస్తుంది. ఓవరాల్ గా మనకి వెస్ట్ అనేది ఎక్కడ లేదు, వెస్ట్ ఎక్కడ ఉండదు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే నార్త్ ఫేసింగ్ ఉంది. పై నుంచి వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లోనే డిజైన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటుంది. కానీ మళ్ళీ బయట చూస్తే మనం ఎలివేషన్ చూస్తే మన వెస్ట్ ఫేసింగ్ లానే కనిపిస్తుంది. మనకి ఎలివేషన్ కూడా అలాగే డిజైన్. డెఫినెట్ గా సార్, చాలా చక్కటి ప్లానింగ్. ఇక మనం ఇది మొత్తం కారిడార్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఇక మనకి ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం ఈస్ట్ సైడ్ లో కూడా ఇప్పుడు పక్కన బిల్డింగ్ వచ్చినా కానీ మనకి ఓకే వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. అలాగే మనకి ఈస్ట్ సైడ్ బాల్కనీ ఉంది, మనకి వెస్ట్ సైడ్ కూడా బాల్కనీ ఉంది. కాబట్టి మనకి ఇది ఇప్పుడు ఫ్రీగా తిరగడానికి ఈ గల్లీ అనేది ఎన్ని ఫీట్ల గల్లీ నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారు? నార్త్ సైడ్ మనకి 3 feet బాల్కనీ ఉంటుంది. ఓకే, ఇది వచ్చి మనకి ఈస్ట్ సైడ్ వచ్చి 6.5 ఉంటుంది. ఓకే, ఇద్దరు మనకి ఇటు నార్త్ సైడ్ కూడా ఈజీగా ఒక 2 people ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఈజీగా డెఫినెట్ గా సార్. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ గురించి చెప్పండి సార్. ఇది మొత్తం ఇదంతా ఇండియన్ టేకే సార్. ఇదంతా ఈ ఓన్లీ డిజైన్ వరకు ప్లైవుడ్ ఇది. ఓకే, హ్యాండిల్స్ ఇంకా ఫిట్టింగ్ కాలేదు. మనం ఫైనల్ కోటింగ్ పాలిష్ ఉంది కాబట్టి అదొక్కటి ఆపాము. ఓకే, మనకి అయిపోతుంది అంత ఫిక్స్డ్ గ్లాసెస్ ఇవి. ఓకే, మంచి క్వాలిటీ గ్లాసెస్ తో పాటు మనకి డోర్ కూడా మంచి యూనిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక మనకి లోపల కూడా మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేసినట్లున్నారు కదా సార్? నార్త్ కూడా మనకి వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్ నార్త్ వెస్ట్ 3 డైరెక్షన్ లో, సౌత్ డైరెక్షన్ లో 4 డైరెక్షన్స్ లో మనకి డోర్స్ అయితే ఉన్నాయి. 4 డైరెక్షన్ లో డోర్స్ అనేది ప్రొవైడ్. ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం 4 డైరెక్షన్స్ లో డోర్స్ ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. ఇది మనకి ఎంటర్ అయిందేమో ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చి మనకి నార్త్ లో నార్త్ బాల్కనీ ఎంట్రన్స్. ఓకే, మనం ఎంటర్ అవ్వగానే ఇది హాల్, దీనికి ఎదురుగా ఇది టీవీ యూనిట్. ఓకే, మనకి ఇంకా ఇక్కడ మనకి ప్లేస్ వదిలిన విధంగా మనం ఎంత పెద్ద టీవీ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమర్ వాళ్ళ చాయిస్ ప్రకారం చేసుకుంటారు. మనకి ఇంకా మొత్తం కూడా పైన డిజైనింగ్ పైన సీలింగ్ మొత్తం మనం అన్ని ఫినిష్ చేసాము. కస్టమర్ ఏంటంటే జస్ట్ ఒక ఫ్యాన్స్ వాళ్ళ సామాన్ వరకు ఫర్నిచర్ వీటి వరకే. మనకి ఇది మొత్తము సెమీ ఫర్నిచర్ హౌస్ అయ్యేది. డెఫినెట్ గా ఇది ఇంకా మనం ఇక్కడ నుంచి గనక మనము మన హాల్ నుంచి మన కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ ఈ ఏరియాలోకి ఎంటర్ అయిపోయే ముందు మనకి ఇవ్వండి మనకి పూజ రూమ్ పోర్షన్ ఇది సపరేట్ గా డిజైన్ చేసినట్లున్నారు. ఇది ఇండివిజువల్ ఉండే. ఇప్పుడు మనము హాల్ లోంచి ఎంటర్ అవ్వగానే ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మనం సౌత్ సైడ్ లో డైనింగ్ హాల్ అండి. ఇది మొత్తం డైనింగ్ సెక్షన్. ఈ కార్నర్ లో మనం డైనింగ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఆనుకొని మనకి వాష్ ఏరియా బయటకి. ఓకే, ఇది వాష్ ఏరియా అండి. ఓకే ఓకే, మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అన్ని. ఓకే ఓకే, మనకు మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ యూజ్ చేశారు కింద. మనకి ఏదైనా గ్రానైట్ అయినా ఏదైనా. ఇక మనము ఈ పూజ రూమ్ సెటప్ గురించి మనకి కిచెన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది డైనింగ్ వాష్ ఏరియా చూసారు. దీని పక్కనే మనకి ఫ్రిడ్జ్ పాయింట్. ఫ్రిడ్జ్ పాయింట్ కూడా సపరేట్ గానే ఉంది. డబుల్ డోర్ పెద్ద ఫ్రిడ్జెస్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లానింగ్ బాగుంది సార్. ఇప్పుడు డైనింగ్ హాల్ నుంచి మన పక్కనే మన ఈస్ట్ ఫేసింగ్ కి ఇది వచ్చి పూజ రూమ్ అండి. ఓకే, పూజ రూమ్ లో కూడా మీకు చూడొచ్చు
ఇటు సైడ్ మొత్తం ర్యాక్స్ ఏమైనా చిన్న చిన్న పూజ సామాన్లు అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఓకే, ఇది డోర్ చూస్తే మీరు గ్లాస్ డోర్ అండి ఇది. ఓకే ఓకే, గ్లాస్ ఫిట్టింగ్ మంచి ఈ మధ్యలో గ్లాస్ ప్రీమియం లుక్. చుట్టూ వచ్చి వుడ్ ఫ్రేమ్ ఉంటుంది. ఓకే ఓకే, డెఫినెట్ గా. ఇంకోటి దీని పక్కనే మనకి కిచెన్. ఈ కిచెన్ కూడా మంచి చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు సార్. కింద కూడా కింద ఎలాగ వచ్చింది దానికన్నా అంతే వస్తుంది ఇది కూడా. ఓకే, మీకు మినిమం రిక్వైర్మెంట్ సరిపోయేటాన్ని ర్యాక్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ప్రతి ఒక్కటి వుడ్ వర్క్ కూడా మీరు చేయించుకున్నా గానీ ప్రతి ఒక్కటి ఎంత సామాన్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. అంత ప్లానింగ్ తో చేశారు. మనకి గ్రానైట్ ఇవన్నీ మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్, మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేసినట్లున్నారు కదా. కిచెన్ లో వరకు మేము ఏంటంటే డిజైన్ ఇవ్వము, ప్లెయిన్ గా పెట్టేస్తాం. ఎందుకంటే మనం ఎక్కువ దీనిలో ఏంటంటే హీట్, ఆయిల్స్ ఇవన్నీ ఎవాపరేషన్ అంతా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే జిడ్డు జిడ్డు అవ్వకుండా డిజైన్ ఓకే క్లీనింగ్ కి ఈజీగా ఉంటుందని కిచెన్ వరకు ఏంటంటే ప్లెయిన్ ఉంటుంది. కాకపోతే సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే, మనకి మిగతా రూమ్స్ లలో చూస్తే మీకు అన్నిట్లో డిజైన్ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఈ డైనింగ్ సెక్షన్ లో కూడా పైన డిజైన్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్. సరే, ఇక మనం బెడ్రూమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక మనకు మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ మనకి కామన్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సేమ్ మనకి వాల్ మౌడ్, మనకి కమోడ్స్ అనేది డిజైన్ చేశారు. వెస్టర్న్ కమోడ్స్ 2 కలర్స్ ఆఫ్ టైల్స్ యూజ్ చేసి ఓకే డిఫరెంట్ గా డిజైన్ చేసాం. ఓకే ఓకే, మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వాష్ బేసిన్. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి వాల్ పెయింటింగ్ అయినా కానీ, మనకి పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయినా కానీ, మనకి ఇక్కడ కబోర్డ్స్ డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్లు అయినా, మనకి బీరో పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ అన్నిటికీ మనకి పక్కా ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్ కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసినట్లున్నారు కదా. దీనికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే, దీనికి అటాచ్ వాష్రూమ్ ఇది. ఓకే, మొత్తం టైల్స్ కూడా ఆల్మోస్ట్ రూఫ్ హైట్ కంప్లీట్ గా వేసేసి. ఓకే ఓకే, దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ గురించి ఏమైనా చెప్తారా సార్? అప్రాక్సిమేట్లీ ఇది 15 లెంత్ లో ఉంటుంది. ఓకే, ఇటు వచ్చి మనకి 12 ఉంటుంది. ఓకే, 12x15 సైజ్ లో మనకి బెడ్రూమ్. ఓకే, ఇక మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది వచ్చి మనకి 14x12 అండి ఇది. ఓకే, దానికన్నా ఒక 1 ఫీట్ అనేది 1 ఫీట్ అనేది తగ్గుతుంది. ఓకే, దీనికి వచ్చేసరికి బాల్కనీ లా కూడా ఉన్నట్లుంది. ఇది మనం బెడ్రూమ్ లోకి వచ్చాక మనకి వాస్తు ప్రకారంగా మనకు రోడ్ సైడ్ కూడా ఒక డోర్ ఉండాలి కాబట్టి ఓకే, మనము వెస్ట్ సైడ్ ఒక చిన్న బాల్కనీ ఇచ్చేసి ఓకే, ఒక అవుట్ బయటకు రావడానికి ఒక డోర్ అనేది ప్లేస్ చేసాం. ఈ బాల్కనీ మనకి ఎవరు వచ్చినా మనం రోడ్ సైడ్ ఇటు విజిబిలిటీ కోసం ఓకే ఓకే, మొత్తం ఇది స్టీల్ రైలింగ్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇచ్చేసారు. ఓకే, మనకి దీంట్లో ఉన్నటువంటి ప్లానింగ్ అనేది మనకి 100% వాస్తు తోటి మనకి ప్లానింగ్ చక్కగా డిజైన్ చేశారు ఎవ్రీథింగ్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ ఒకసారి చూసేసి రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడు మొత్తం మనం పైన పెంట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఎంట్రన్స్ లోనే చూసుకున్నట్లయితే సార్ ఇది మనకు డిజైనింగ్ చాలా బాగా చేశారు సార్. దీని గురించి చెప్పండి. ఇది మనం కాలమ్స్ అన్ని లేపేసి ఇది పర్గోలా టైప్ లో మనం పర్గోలా వేసాము. ఓకే, ఇంకోటి మనం స్టేర్ కేస్ రూమ్ కూడా చూస్తే జనరల్ గా చాలా మంది రేకులు వేస్తారు. అవి ఎప్పటికప్పుడు మళ్ళా రీప్లేస్ చేయడము ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం అవేం లేకుండా స్లాబ్ వేసేసారు అది కూడా. సో మనకి క్వాలిటీ విషయంలో ఎక్కడ అనేది మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ అయ్యేది లేదు. డెఫినెట్ గా మొత్తం మనము ఇది చుట్టూ హౌసెస్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మొత్తం మంచి కాలనీలో ఉంది, కార్నర్ లో మంచి వెంటిలేషన్ తోటి. ఇక మనము ఈ పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ లో 1BHK దగ్గరికి అయితే వచ్చేసాము. సేమ్ ఇది కూడా నార్త్ ఫేస్ 3 ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నా కూడా 3 ఫీట్ మనము పైన స్లాబ్ అనేది ఎక్స్టెన్షన్ పెట్టాము. ఓకే, సో ఫ్యూచర్ లో ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా ఓకే ఈజీగా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే వర్షం పడినా గానీ డైరెక్ట్ డోర్స్ మీద వాటి మీద పడకుండా ఓకే మనం అనేది ఇది
స్లాబ్ అనేది ఎక్స్టెండ్ స్లాబ్ అని కొంచెం ఓకే. ఇది మనకు వచ్చేసరికి వాష్ ఏరియా, దీనికి ఇక్కడ ఇది పెంట్ హౌస్ వాళ్ళకి పెంట్ హౌస్ వాష్ ఏరియా వచ్చి మనం ఈ కార్నర్ లో సౌత్ కార్నర్ లో ఇచ్చాం. ఓకే, మనకి ఇది మొత్తం ఐరన్ తోటి స్టెప్స్ పైకి ఇచ్చారు. మనకి పైన వాటర్ ట్యాంక్స్, అవన్నీ వాల్స్ అవన్నీ పైన ఉంటాయి కాబట్టి మనకి స్టెప్స్ డిజైన్ చేశారు. సరే పదండి, ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి 1 BHK ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1 BHK చూద్దాం రండి. ఇది పైన పెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్. ఇది కూడా మనకి మెయిన్ డోర్స్ అన్ని టేక్ తోనే సేమ్ కింద మనం ఏవైతే ప్రొవైడ్ చేసామో పైన కూడా మనం ఇప్పుడు ఇవి రెంటల్ కి కింద పోర్షన్ అయినా మనకి పెంట్ హౌస్ అయినా రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు. రెంట్ పర్పస్ ఇచ్చే వాటికి కూడా మనకి మంచి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే, మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చాలా స్పేషియస్ గా ఉంది మనకి పెంట్ హౌస్ కూడా. చూడండి, మనకి టీవీ యూనిట్ సెక్షన్ కూడా మనకి ఒక అబౌవ్ 55 ఇంచెస్ టీవీ, 65 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. మనకి మొత్తం కబోర్డ్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆపోజిట్ లోనే మనకి వెస్ట్ ఫేసింగ్ కి బయట మనం కింద బెడ్రూమ్ నుంచి వెళ్ళాము. సో మనం ఇక్కడ ఏంటంటే హాల్లో నుంచి బాల్కనీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, మనకి డైరెక్ట్ స్ట్రైట్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. స్టీల్ రైలింగ్, గ్లాస్. ఓకే, ఇక మనం దీంట్లో ఉన్నటువంటి పూజ రూము మన కిచెన్ కూడా చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ కూడా చూడండి సార్, మంచి స్పేషియస్ గానే ఉంది. మనకి ఇది ఎంత పార్ట్ లో డిజైన్ చేశారు సార్ మనకి పెంట్ హౌస్? మనకి ఇప్పుడు ఇది కిచెన్ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ 6 feet ఉంటుంది సార్. ఓకే, విడ్త్ వచ్చి. ఓకే, డెప్త్ మనకి ఆల్మోస్ట్ 10 to 11 feet ఉంటుంది. ఓకే, మనకి మినిమం ఈ చిన్నదాని కూడా కాదు, ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కి కన్వీనియంట్ గా ఉంటుంది. ఇంకా ర్యాక్స్ కూడా మీకు సఫిషియెంట్ గానే ఇచ్చేస్తాం. ఎవ్రీథింగ్ మొత్తం గ్రానైట్ సేమ్ ప్రతి ఒక్క ఫ్లోర్ లో ప్రతి ఒక్క పోర్షన్ కి మనకి మొత్తం ఎవ్రీథింగ్ కింద నుంచి ఓనర్ పోర్షన్ తో సహా ఏదైతే యూజ్ చేసామో పైన పెంట్ హౌస్ వరకు కూడా ఎవ్రీథింగ్ అదే యూజ్ చేసాం. దేనిలో కూడా మనం వేరియేషన్ చూపించలేదు. ఇది ఓనర్ పోర్షన్, ఇది రెంటర్ అని. ఓకే, ఎవ్రీథింగ్ మనం ఫస్ట్ నుండి పై వరకు మొత్తం సేమ్ మెటీరియల్, సేమ్ క్వాలిటీ. ఓకే ఓకే సార్. ఇంకా దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూసుకోండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ లో మనకి చూడండి వెస్టర్న్ కాంపౌండ్ తోటి వాష్ ఏరియా కూడా డిజైన్ చేశారు. సేమ్ యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్క 2 colors స్టైల్స్ తోటి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ గురించి, దీని యొక్క సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది 11.5/12 ఉంటుంది. ఎందుకంటే పెంట్ హౌస్ లో మనం స్పేస్ కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి. ఓకే, సో అయినా కానీ మనకి బెడ్రూమ్ అనేది చిన్నదేం కాదు, మినిమం స్టాండర్డ్ సైజ్ అన్నమాట. 11x15. దీంట్లో కూడా కింగ్ సైజ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచిగా. మనం ఇటు సైడ్ వచ్చేసి మధ్యలో బీరువా కోసం ఇచ్చాము, అటు ఇటు ర్యాక్స్ ఇచ్చేసాం. ఓకే ఓకే, మనకి యాజ్ యూజువల్ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్, ఎవ్రీథింగ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన పెంట్ హౌస్ వరకు ప్రతి ఒక్కటి నెంబర్ 1 క్వాలిటీ తోటి ఎక్కడా వేరియేషన్ లేకుండా మనకి హౌస్ అనేది మంచి చక్కటి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూసారు కదండి. మరి ఈ హౌస్ ఎక్కడ ఉంది, నియర్ బై లొకేషన్స్ గురించి, ఈ హౌస్ యొక్క ధర గురించి ఎవ్రీథింగ్ మనం కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి. సో గైస్, చూసారు కాండి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేస్ లో 1 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ లో 2 BHK అండ్ పైన పెంట్ హౌస్ వచ్చేసరికి కూడా 1 BHK ఈస్ట్ ఫేసింగ్ లో డిజైన్ చేశారు. చక్కటి ప్లానింగ్ తోటి మనకి క్వాలిటీకి ఎక్కడ రాజీ పడకుండా మనకి మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. సార్ మరి ఈ క్వాలిటీ విషయంలో కూడా మీరు కస్టమర్స్ కి దీని గురించి ఎలా ప్లానింగ్ చేసి ఏమేమి క్వాలిటీస్ యూజ్ చేసి కట్టారు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం కట్టేటప్పుడు ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే మన ఓన్ బిల్డింగ్ అనే ఫీల్ తోనే మనం ఎలా ఉంటామనే ఆలోచన, ఇప్పుడు మనం ఇది ఈ ప్లేస్ లో ఏది ఉండాలి ఏంటి అనేది ఈ ఆలోచనతోనే మనం ఏదైనా డిజైన్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేసామన్నట్టు. మెయిన్ థింగ్ మనమే డిజైన్ చేసుకుంటాము. నేను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి ప్లానింగ్, కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ మనమే చేస్తాం. మీరే సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి ప్రతి ఒక్కటి ఇంత చిన్న పాయింట్ కూడా మనకి ఎవ్రీథింగ్ మనం దగ్గరుండి చేసుకుంటాం కాబట్టి మీకు దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి చక్కగా డిజైన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు పైప్స్ వచ్చి మొత్తం మనం ఆశీర్వాద్ యూజ్ చేస్తాం. ట్యాంక్స్ కూడా మనం పైన 2 tanks ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అవి కూడా ఆశీర్వాదే ఉంటుంది. ఓకే, ఇక స్విచ్చెస్ వచ్చి గోల్డ్ మెడల్ కర్వ్ మోడల్ యూజ్ చేసాము. MCPC ఇవన్నీ వచ్చి లెగ్ బ్రాండ్ యూజ్ చేసాం. ఓకే, ఇక డోర్స్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పినట్టు అన్ని ఇండియన్ టేక్ వుడ్ తోటి డిజైన్ చేస్తాం. సో ఇక మనకి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి సార్. ఇది మనకి నాదర్గోల్ MVSR కాలేజ్ మెయిన్ గేట్ ఆపోజిట్ లో మనకి
లోపలికి ఉంటుంది ఎంట్రన్స్. Okay. అప్రాక్సిమేట్లీ మనకి 400 మీటర్స్ మనకి Okay. సైట్ లొకేషన్. మన హౌస్ వరకు మన మెయిన్ రోడ్ ఇక్కడికి ఆ మెయిన్ రోడ్ కూడా మనకి బడంగపేట నుండి ఆదిబట్లకి మనకి టువర్డ్స్ వెళ్ళేటువంటి మనకి మెయిన్ రోడ్ 150 ఫీట్ మెయిన్ రోడ్ నుండి మనము ఓకే ఆ రోడ్ లోనే ఉంటుంది. జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, ఒక 400 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. బస్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కంపెనీ, స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ సరౌండింగ్స్ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఉంది. ఇంకా స్కూల్స్ కి వస్తే విజ్ఞాన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దిల్షుఖ్నగర్ పబ్లిక్ స్కూల్, ఇలా చాలా స్కూల్స్ అనేవి ఉన్నాయి. హాస్పిటల్స్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలానే ఉన్నాయి. ఇంకోటి మనకి నియర్ బై కంపెనీస్ కూడా ఇప్పుడు ఆదిపట్లకి వెళ్తే మనకి అరౌండ్ ఇక్కడ నుండి మనకి 5 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, అక్కడ కూడా మనకి టీసీఎస్, ఆదిపట్ల టీసీఎస్ అందరికి తెలుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. టాటా కంపెనీ, టాటా ఏరోస్పేస్ పక్కన కొంచెం మనకి అవతల కొంగర కాలంలో వచ్చేసరికి మనకి తొందరగా ఆల్రెడీ డెవలప్డ్ ఇది, ఇంకా బాగా డెవలప్ అయ్యే ఏరియా, ఇంకా బాగా డెవలప్ అయ్యే స్కోప్ ఇప్పుడున్న ఏంటంటే మనం ఎఫర్ట్ చేయగల ప్రైస్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రెసెంట్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ రేట్స్ అనేవి హెవీ అయిపోతాయి డెఫినెట్ గా. ఎందుకంటే మనకి గ్రోత్ అనేది అలా ఉంది. కంపెనీస్ ఉన్న దగ్గర ఎక్కడైనా సరే మనకి తొందరగా గ్రోత్ అనేది, మనకి అప్రిషియేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. మరి ఈ హౌస్ కి నియర్ బై మెట్రో స్టేషన్ ఏది ఉంది? దానికి ఎన్ని కిలోమీటర్స్ మనకి డిస్టెన్స్ లో ఉంది సార్? మనకి నియర్ బై అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎల్బీ నగర్ అవుతుంది. ఓకే, అరౌండ్ 20 minutes లో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ హౌస్ నుంచి మనకి ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏమో ఉంటుంది అంతే డెఫినెట్ గా. ఇంకొకటి సార్, మనకి ఈ లొకేషన్ పరంగా, కంపెనీస్ పరంగా అయినా గ్రోతింగ్ కారిడార్ కి అతి చేరువలో. ఇప్పుడు మనకి ఇంకోటి చెప్పాలంటే ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే. ఓకే, రాజీవ్ గాంధీ నగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడ నుండి అరౌండ్ ఒక 15 minutes లో, 10 to 15 minutes లో మనం రీచ్ అవ్వచ్చు. ఓకే, కంపెనీస్ ఇందాక మనం చెప్పినట్టు ఆ టీసీఎస్ ఇవన్నీ ఓకే డెఫినెట్ గా సార్. మరి ఇక మొత్తం ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇంత మంచి ప్లానింగ్ తోటి, ఇంత మంచి క్వాలిటీ తోటి 194 గజాలలో మనకి ఈ హౌస్ అనేది నిర్మించారు. మరి ఈ హౌస్ కి మీరు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ గురించి చెప్పండి సార్. 1,85 lakhs మనం చెప్తున్నాము. ఓకే, కస్టమర్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మాట్లాడతామంటే మనం నెగోషియబుల్ చేస్తాం. తప్పకుండా సార్. ఇప్పుడు మనకి 1,85,00,000 అనేది కోట్ చేస్తున్నారు. ఇక కస్టమర్ వచ్చి విజిట్ చేసి చూసి ఇక మీతో మాట్లాడుకుంటే ఇంకా మీకు ఎవరికి మిడిల్ మ్యాన్ సర్వీసెస్ ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ సార్ వాళ్ళతో మాట్లాడుకుంటే కొంచెం బెటర్ నెగోషియేషన్స్ కూడా ఉంటుంది. ఇంకొకటి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది సార్? ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు సార్. ఇంకా వాళ్ళ కస్టమర్ సిబిల్ స్కోర్, వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి వాళ్ళు ఎంత ఇస్తారు అనేది మనకు తెలియదు. దాని వాళ్ళ బేసెస్ మీదనే ఆధారపడుతుంది. మన ప్రాపర్టీ మాత్రం 85% వరకు మనకి బ్యాంక్ లోన్స్ అనేది ఇస్తుంటాయి. డెఫినెట్ గా థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మనకి చూసారుగా అండి, ఇక మరి 194 గజాలలో మనకి కట్టినటువంటి ఇండిపెండెంట్ G+1 విత్ పెంట్ హౌస్ హౌస్ మనకి 1,85 lakhs అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో నాదర్గుల్ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి మీరు కనుక వెంటనే ఈ హౌస్ కనుక చూసేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి సార్ యొక్క నెంబర్ కి అయితే కాల్ చేయగలరని కోరుతున్నాను. మీరు హౌస్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ సార్ వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. ఇక ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి మన సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి, క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు. ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.